నేను నడుస్తున్న దారిలో కారు అడ్డంగా ఆపి నన్నెందుకు ఎగదిగా చూస్తున్నారు? హో సోస్, నువ్వేనేటి వరుస? అవును. నీకోసమేనా ఏటి? నా అల్లుడు నా కూతుర్ని ఒగ్గేసింది. అల్లుడెవరు, కూతురెవరు? అసలెవరండి మీరు? ముక్కోటమ్మ. ఈ పేరు ఇక్కడ విన్నట్టుంది. తన పేరు మీనాక్షి, ముక్కోటమ్మ కూతురు. కొన్ని నెలల నుంచి ఊళ్ళో లేరు. నిన్నో మొన్నో వచ్చినట్టున్నారు. నా అల్లుడు రామరాజు. ఓ, మీరు మీనాక్షి తల్లిగారా? హో సోస్, నాను తెలుసు, నా కూతురు తెలుసంటే నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావన్నమాట. మొత్తానికి తెలివైందనివే, నా నొప్పేసుకుంటాను. ఎంత తెలుసుకున్న దానివి నా కూతురు రామరాజును ప్రేమిస్తుందని తెలియదయ్యేటి నీకు? రామరాజు నా కూతురికే మొగుడు, నీ కాదు. నేను చెప్పేది ఒకసారి వినండి. నువ్వు చెప్పేది ఏటి లేదు గాని నేను చెప్పేది మాత్రం వినుకో. రామరాజుకి నువ్వంటే ఇష్టమంట, ఆ ముక్క మాకు కూడా చెప్పేసినాడు. కాని ఆ రామరాజుని నా కూతురు ఎంత ప్రేమిస్తుందో నీకు తెలియదనుకుంటా. నువ్వు 5 ఏళ్లప్పుడు తప్పిపోయి ఇప్పుడు మళ్ళీ నీ ఇంటికి చేరుకునున్నావు. కాని అప్పట్నుంచి రామరాజుకి తోడుంది నా కూతురే. కంటికి రెప్పలా కాపాడుకుంది. రామరాజుని 10వ తరగతి గట్టెక్కించడానికి నా కూతురు తన చదువునే ఒగ్గేసినది. ఆడు పాస్ అయిపోయినాడు, నా కూతురు ఫెయిలైపోయింది. రామరాజు అంటే అంతిట్టం నా కూతురికి. ఇదంతా నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే నా కూతురికి అల్లుడికి మధ్యన నువ్వు అడ్డు తప్పుకోవాలి. లేదనుకో నాను నిన్ను అడ్డు తప్పించి వాళ్ళ పెళ్లి చేసేస్తాను. ఎందుకంటే నా కూతురికి నేను మాట ఇచ్చేసినాను. చూడండి ముక్కటమ్మ గారు, మీ కూతురికి రామరాజుకి పెళ్లి జరగాలంటే రామరాజుతో మాట్లాడండి, లేదా వాళ్ళ అమ్మగారితో మాట్లాడండి. అంతేకాని నాతో కాదు. ఏటేటి నాకే సలహాలు ఇస్తున్నావా? నాకా మాత్రం తెలీదనుకుంటున్నావా ఏటి? నువ్వు తిరిగి వచ్చేసినావు కాబట్టి నీతో పెళ్లి కొప్పుకున్నారాళ్ళు. నువ్వు రాకపోతే ఆళ్లతో నాను మాట్లాడేసి నా కూతురుతో రామరాజు పెళ్లి చేసేదాన్ని. అందుకనే నా నీకు సున్నితంగా చెప్పేదేటంటే నీకు నువ్వుగా ఈ పెళ్లి ఒగ్గేసి వెళ్ళిపోతే నీకే చాలా మంచిది. లేదంటే నీ ప్రాణాలు తీసైనా రామరాజు మీనాక్షిల పెళ్లి నేను చేస్తాను. జాగ్రత్త. ముక్కోటమ్మ గారు, నేను మీ శత్రువుని కాదు. నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను పెళ్లి కంటే ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వీలైతే రామరాజుని మీనాక్షిని కలిపే వెళ్తాను. మీ కూతురికి నేను అన్యాయం చేయను. బ్రదర్ బ్రదర్ ఏంటి బ్రదర్, ఒక్క నిమిషం. ఏంటి బ్రదర్, ఏదో హడావిడిగా ఉన్నారు? మీతో ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. మీరేమో ఎక్కడికో వెళ్తున్నారు. నా ఆఫీస్ స్టాఫ్ ఒకరు ఇక్కడే ఉంటారు. తనని కలిసి ఆఫీస్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడదామని వెళ్తున్నాను. నేను అడిగింది చేస్తానని నాకు మాట ఇవ్వండి. పర్లేదు, మ్యాటర్ ఏంటో చెప్పండి. అది మాటగా చెప్పడం కాదు, నా చేతిలో చెయ్యేసి మాట ఇవ్వండి. నువ్వు అడిగితే నేనేదైనా చేస్తాను బ్రదర్. సరే, మాటిస్తున్నాను. ఇప్పుడు చెప్పు. రేపు మీ భార్య శ్రావ్య గారిని తీసుకుని నువ్వు సూత్రాలమ్మ గుడికి రావాలి. దీనికోసం మాట తీసుకోవడం ఎందుకు? రానంటారేమోనని మాట తీసుకున్నాను. రేపు నేను వర్ష నిశ్చితార్థ ఉంగరాలు పెట్టి పూజ చేయించడానికి అక్కడికి వెళ్తున్నాము. పెళ్లి చేసుకోబోయేవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు ఆ గుడికొస్తారు. నువ్వు మీ వాళ్లతో తప్పకుండా రావాలి. మేమెందుకులే బ్రదర్. ఆహా, నువ్వు మాటిచ్చావు, ఖచ్చితంగా రావాలి. నువ్వు మాత్రం మిస్ చేయొద్దు. సరే, నువ్వింతగా చెప్తుంటే ఎందుకు రాకుండా ఉంటాం? వస్తాం. అమ్మయ్యా, నేను శ్రావ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను.
సరే బ్రదర్, నేను బయలుదేరుతాను. ఓకే బ్రదర్.